చెట్లు రావు, భూమి ఖరాబ్ అయిపోతుంది. మాట్లాడద్దు, వినాలి. భూమి ఖరాబ్ అయిపోతే మనకు చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉంటుందా? మనం పీల్చేది ఆక్సిజనే కదా. నీకు చెట్లుగా సారు ఆక్సిజన్ పీలుస్తున్నాం అని ఆక్సిజన్ ఉండదు. ఒకవేళ సముద్రంలోకి వెళ్ళిపోతే సముద్ర జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి దాంట్లో ఉన్న రకరకాల లక్షల జీవులు చచ్చిపోతాయి. ఈ ఒక్క కవరు భూమిలోకి పోతే 1000 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అంటే సరే వేరే జనరేషన్లలో అయితేనేమో దగ్గర దగ్గర ఒక 10 జనరేషన్, కానీ ఇప్పుడు మన వరకు వచ్చేసరికి ఒక 15 జనరేషన్లు, మీ వరకు వచ్చేసరికి 20 జనరేషన్లు అయ్యి. అర్థమైనా? అంటే 20 జనరేషన్లు అంటే మీ పిల్లల 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 పిల్లలకి ఈ కవర్ మనం వాడి పడేసిన కవర్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. అందుకనే ఈ కవర్ వాడదు. రెండోది కుర్కురేలు ఉంటాయి కదా, కుర్కురేలు అందరికి ఇష్టం. కుర్కురేలు ఎవరెవరికి ఇష్టం? అందరికి ఇష్టం కదా. కుర్కురేలల్లా కెమికల్ కలుపుతారు, అవి పాడవకుండా ఉండడానికి కెమికల్స్ కలుపుతారు. రెండోది అది ప్లాస్టిక్ కవర్లోనే ప్యాక్ చేస్తారు. కంటికి కనపడేది ప్లాస్టిక్ ఉంటుంది అలా. ప్రతి కవర్లో కూడా కవర్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ మన కళ్ళకు కనబడదు. ఆ ప్లాస్టిక్ కడుపులోకి వెళ్ళిపోయి చిన్న కొద్దిగా 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 కడుపులోకి వెళ్ళిపోయి మన బోన్ మ్యారోలో కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడం వల్ల ఇవాళ ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ గతంలో ఇప్పుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళు 100 ఏళ్ళు బతికిరు, 150 ఏళ్ళు బతికిరు. తర్వాత 60కి వచ్చిరు, 70కి వచ్చిరు, 60కి వచ్చిరు. ఇప్పుడు 60-70 మీద నడుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో అయితేనే మనం ప్లాస్టిక్ అలవాటు పడిపోతే మనం 30-40 కూడా 30-40 ఏళ్ళు కూడా బతకలేదు. అంటే పెళ్ళి కొద్దిగా పెద్దగా మనకు ఉద్యోగం వచ్చి కొద్దిగా మంచిగా సెటిల్ అవుతాం అన్న టైంలో మన లైఫ్ కొలాప్స్ అవుతుంది. అందుకని అసలు ప్లాస్టిక్ వాడొద్దు. ఇంట్లో పెద్దోళ్ళకి చెప్పాలి, అంటే పెద్దోళ్ళకి చెప్పాలి ఇది వాడడం తప్పంట, ఇది వాడొద్దంట. అంటే అలవాటు పడిపోయింది కాబట్టి చిన్న చిన్నగా మనం ఏమని చెప్పాలి, మీరే చెప్పాలి. మీరే పెద్దోళ్ళ లేక ఏం చెప్పాలి, మనం అలవాటు పడిపోయినాం. ఫస్ట్ ఈ కవర్ తీసుకోపోకున్నా, వేరే ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాం తప్పట్లేదు. ఈ కవర్ ఒకటి బంద్ చేసి సంచి తీసుకో. తర్వాత ఇడ్లీలు, దోశలు, పూరీలు ఏం తెచ్చినా తినడానికి దాంట్లో కవర్ ఉంటే తినమని చెప్పాలి. దాంట్లో కవర్ లేకపోతేనే తింటాం. అది వేడి దాంట్లో పడితే అది కలుగుద్ది. మామూలుగానే డేంజర్, అంటే అది వేడి వస్తువు పెడితే ఇంకా డేంజర్. అర్థమైందా? అస్సలు అది చేయొద్దు. తర్వాత మనం చెట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ గ్లోబల్ వార్మింగ్ నడుస్తుంది. ప్రతి చోట మంచు అదంతా కరిగిపోతుంది, సముద్ర మట్ట పెరిగిపోతుంది. మీకు సరే ఇవన్నీ వీటన్నిటి మీద అవగాహన లేకపోవచ్చు. ఫ్యూచర్లో సార్ వాళ్ళు చెప్తారు. అర్థమైందా? చెప్పింది ఒకసారి గుర్తులో కూడా కవర్స్ చెప్తాను. देखो ये कवर से ना प्लास्टिक कवर, ये कवर जो है सो अपन घर में नक्को लाओ बोलना. अब तुम लोग तुम्हारे एरिया के बोलो 100 पार्सल ला रहे हैं. मैं देखता हूँ तुम्हारे एरिया वाले पूरे क्या करते, करीब पार्सल ला लेते, पूरे के पूरे करीब साल में पार्सल ला लेते. ये कवर में मैं आपके एरिया भी आया था, याद है? मौसम देखिए क्या बोला, प्लास्टिक इस्तेमाल नहीं करना बोला नहीं. प्लास्टिक असल इस्तेमाल नहीं करना. प्लास्टिक में अब वो गरम सालन डालते ही वो घूमता. पहले तो इसमें नानो प्लास्टिक रहती, आपको नहीं दिखता. वो प्लास्टिक ऑलरेडी पेट पे जाता है. फिर सेकंड गरम डालने से बहुत इफेक्टेड रहता. प्लास्टिक को पेपर कप्स भी नहीं इस्तेमाल करना है. चाय कोई तो पी रहे तो पेपर कप्स में नहीं पीना. वो झूला कप पिए तो भी स्टील कप नहीं बोले तो कहीं वो कांच का गिलास रहता ना, कांच के गिलास में भी पी सकती. झूठा है तो भी पी सकती. बड़ी तकलीफ नहीं है. झूठा पीने से बीमारी कुछ भी नहीं आती. वो लेके पी ले. लेकिन पेपर कप डेंजर. उसमें थोड़े किस्म के बिस्किट रहते ना, बिस्किट वो सी बिस्किट भी केमिकल नहीं डाले तो नहीं बनती, नहीं रुकती. अब अपन घर में मम्मी क्या तो बनाते इंట్లో అమ్మ వాళ్ళు ఏమైనా చేస్తారు. అర్థమైందా? పిల్లలు ఒక రోజు 2 రోజుల్లో పాడైపోతాయి. అదే బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురేలు కొన్ని సంవత్సరాలు నెలలు ఎట్లా ఉంటున్నాయి అంటే అలా ఏదో ఒకటి కలుపుతురు కదా ఉండడానికి. ఇప్పుడు అరటి పండ్లు ఉన్నాయి, పండిపోయినాయి, రేపటికి ఉంటే పడేయాల్సి వస్తుంది. కానీ అవి అట్లా ఉంటున్నాయి అంటే అందులో ఏదో కెమికల్ కలుపుబడిగా ఉంటుంది. కాబట్టి వాటినన్నింటినీ అవాయిడ్ చేయాలి. మనం చెట్లు విపరీతంగా పెంచాలి. చెట్లు పెంచాలంటే ఏం చేయాలి? విత్తనాలు కావాలి, విత్తనాలు సేకరించాలి. విత్తనాలు ఇప్పుడు నీకు అరటి పండు ఇస్తున్నా, దేవుని దయ వల్ల అరటి పండుగ విత్తనం ఉండదు, అది డైరెక్ట్ వస్తుంది, భగవంతుని దయ. కానీ వేరే సపోటాలు కానీ ఇంకా రకరకాల నేను ఇచ్చిన మీకు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తెచ్చినా, ద్రాక్షలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తెచ్చినా
మీరేం చేయాలంటే వాటి విత్తనాలు ఉంటాయి కదా అవి తీసి సేకరించి ఒక దగ్గర జాగ్రత్త పరిచి తీసుకొచ్చి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఫస్ట్ మనం ఒక గేమ్ ఆడాలి. ఓకేనా? గేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోటా సీజన్ నడుస్తుంది. ఈ ఎవరింట్లో సపోటా పండు ఎవరు తెచ్చినా కూడా దాని గింజ ఉంటుంది కదా, అది పడేయదు. అర్థమైనా? అది పడేయకుండా ఆ గింజను జాగ్రత్త పరిచి ఒక్క గింజ అయినా 2 గింజలైనా 10 గింజలైనా మీ వల్ల అయిన గింజలు మీ సందులో దొరికినా మీకు ఎక్కడ దొరికినా అవి తీసుకొచ్చి స్కూల్లో పెట్టి నాకు ఇస్తే ఎవరు ఎక్కువ గింజలు తెస్తారో వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ ఇస్తా, ఎవరు తర్వాత తెస్తారో వాళ్ళ సెకండ్ ప్రైజ్ ఇస్తా, మంచి ప్రైజ్ ఇస్తా, ఎవరు థర్డ్ అవుతారో వాళ్ళకి థర్డ్ ప్రైజ్ ఇస్తా. అంటే అదొక్కటే కాదు, మీరు చింత గింజ తేవచ్చు. చింత గింజలు ఉంటాయి కదా, చింతపండు కిరాణా షాపులో కానీ ఆడ మనకి చింత గింజలు ఉంటాయి. అంటే దానికోసం సపరేట్గా తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకు సందర్భం దొరికితే తెచ్చుకోవాలంతే కానీ మనం దానికోసం ఇప్పుడు పర్వేజ్ చెప్పిపోయింది కదా 100% సపోర్ట్ తేవాలని చెప్పి నాన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటారు కాబట్టి మనకు ఆయన ఇలాంటి ఇబ్బంది పెడతారు. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టద్దు. అర్థమైందా? వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు తెమ్మని చెప్పాలి. డాడీ ఏమైనా ఫ్రూట్స్ తెస్తే తిండి అని చెప్పి చెప్పాలి. తెచ్చినప్పుడు అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. నాకు మీకు రెగ్యులర్గా నేను ఫ్రూట్స్ ఇస్తాను, కానీ నాకు మీరు విత్తనాలు ఇవ్వాలి. నేను ఇప్పుడు ఈ మండలంలో ఈసారికి మండలంలో ఎన్ని నర్సరీలు ఉన్నాయి, గవర్నమెంట్ నర్సరీలు, అన్ని నర్సరీలకు విత్తనాలు సప్లై చేయాలి. అంటే అన్ని విత్తనాలు నాకు కావాలి. అన్ని చెట్లు మీరు పెట్టినట్టు, అంటే ఒక విత్తనం పెట్టినా కూడా పెట్టినట్టు. ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఈ సోషల్ సర్వీస్ మొత్తం, దాంట్లో మీరు ఒక విత్తనం తీసుకొచ్చి ఇచ్చినా కూడా మీరు నా సొసైటీ మెంబర్సే. మా అమ్మ పేరు ఫాతిమా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ అని పెట్టుకున్న మా అమ్మ పేరు మీద, కానీ మీరు పనిచేస్తే ఆ సొసైటీ మెంబర్సే. మీరు పెట్టిన విత్తనం 100 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు చెట్టు ఉంటుంది. నేను ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో పోవచ్చు, ఇంకో వేరే ఊరు పోవచ్చు, కానీ మీరైతే ఇంకో 40 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటారు. అప్పటి వరకు మీకు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. చెట్టు ఒకరికి ఇయ్యదు కదా ఆక్సిజన్. ఇప్పుడు నేనున్నా, మీకే ఇస్తున్నా పండు, వేరే వాళ్ళకి తక్కువ ఇస్తున్నా. గవర్నమెంట్ స్కూల్ మన పిల్లలు, మనం కూడా పేదోళ్ళమే, గవర్నమెంట్ చదివేటోళ్ళు కూడా పేదోళ్ళే ఉంటారు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్కి ఇస్తున్నాం. అట్లాంటి చెట్టుకు స్వార్థం ఉండదు, ఎవరికైనా ఆక్సిజన్ ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన అవసరాలకి వాటిని నరికేస్తున్నాం, రకరకాలుగా వాడుకుంటున్నాం. ఇంట్లో తలుపులకి దానికి ప్రతి దానికి చెట్టు లేదు, మనకు లేదు. అది ఆక్సిజన్ డైలీ ఇప్పుడు 1 నిమిషం చెట్టు కనుక ఆక్సిజన్ ఆపేస్తే మనం బతుకుతామా? 1 నిమిషం 2 నిమిషాలు గాలి లేకుండా బతుకుతామా? బతకలేము కదా. అంటే మనం చెట్లను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా కదా? ఓకే, నాకు సపోర్ట్ చేస్తారా? సహకరిస్తారా? సపోర్ట్ చేస్తే సహకరిస్తే పైన పేరు మీద డబ్బా ఆడ పెడతా. మీరు ఏం గింజలు తెచ్చినా ఇవ్వండి. ఈ గింజలు అయినప్పుడు రమేష్ బాయ్కి మనం ఫోన్ చేద్దాం, వస్తాడు, తీసుకెళ్తాం. ప్లాంట్స్ డెవలప్ అయిన తర్వాత రూమ్ తీసుకెళ్ళి మనం ఏ నర్సరీకి ఇచ్చినాం, వాళ్ళు ఎక్కడెక్కడ చెట్లు పెట్టిరు, అవి ఎంత పెద్దగా అన్ని చూపిస్తాం ఒక రోజు. ఓకేనా? ఇంతగానే కాదు, ఒక రోజు పని కాదు. మనది 20 ఏళ్ళ ఫ్యూచర్. మనం ఒక్క రోజుతో పోయేది కాదు. 20 years. అంటే మీకు నేను ముసలోళ్ళు అయిన దాకా మీకు సేవ చేస్తూనే ఉంటాడు. మీకు సేవ చేస్తా, మీకు చూపిస్తా పని చేస్తే ఎట్లా ఉంటుంది. మేము రాకముందు టీచర్లు, మేము కొత్తగా రాకముందు స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మార్పు వచ్చింది. ఏమేమి పెట్టాం మనం బయట? అయితే పెట్టామా? కాకపూల చెట్టు, మందారం చెట్టు అని అట్లనే మీరు తెస్తే అంత పెద్దగా ఉంటుంది. అర్ధహారం లెక్క మనం పెడితే వాటి వల్ల మనం బతుకుతాం, ఎక్కువ రోజులు బతుకుతాం. అట్లా ఇప్పుడు మన చుట్టూరు ఏమున్నాయి? మిల్లులు ఏమున్నాయి? కాలుష్యం ఎక్కువ ఉండదు. మిల్లులు లేవు, గొడ్డ మిల్లులు. దాంట్లోకి పోతుందా? ఇక్కడ అడవిపల్లి ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. దాని ద్వారా ఒక్కోసారి గాలి ఉదయం పూట సాయంత్రం కూడా వాసన వస్తుంది. అది చెప్పాలి కానీ నామస్పదంగా లేదు. ఎఫెక్టెడ్ విలేజెస్ అది
అందరికీ మీరందరూ కూడా చెప్పింది విన్నారు కాబట్టి అందరూ